హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నీస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో ఒక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. మార్నింగ్ టైంలో బ్రేక్‌ఫాస్ట్‌గా ఎప్పుడు ఒకే రకం చేస్తూ ఉంటే బోర్ కొట్టేస్తది. ఇలా చేశారంటే పిల్లలకి, పెద్దలకి కూడా అందరికీ బాగా నచ్చుతుంది. పిల్లలు కడుపు నిండా తినేస్తారు. వారికి లంచ్ బాక్స్‌లో కూడా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. అలాగే నైట్ డిన్నర్‌లోకి కూడా మనం అల్పాహారం తినేటప్పుడు ఇలాంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి చూసి ట్రై చేస్తారు కదూ! సింపుల్‌గా చేసుకునే ఈ కారాబాత్ రెసిపీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇందులోకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు. ఉత్తినే తినేయొచ్చు. పిల్లలకి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. అంతే కాకుండా మంచి న్యూట్రిషన్ ఫుడ్. ఇందులో అన్ని పోషకాలు మనకి బాగా అందుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వీడియో చూసి ఒక్కసారి నేను చెప్పే టిప్స్‌ని, కొలతల్ని ఫాలో అవ్వారంటే మీకు ఎప్పుడు కూడా ఇంతే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి ఒక 2, 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ ఉద్దిపప్పు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలను వేసేసుకొని ఈ పోపును కాస్త ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 5, 6 జీడిపప్పు ముక్కల్ని కూడా వేసి ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వేపుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వీటిని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక కప్పు పచ్చి బఠానీలు, ఒక కప్పు క్యారెట్‌ను, అలాగే ఒక కప్పు బీన్స్ ముక్కల్ని వేసుకోవాలి. అన్నీ కూడా సమానంగా తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్‌లోనే మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి. చూడండి, 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకి. వెజిటబుల్స్ అన్నీ కూడా మనకి దాదాపు 70% ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న టమోటాలని వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద సైజువి 4 టమోటాలని కట్ చేసి వేస్తున్నాను. మీరు మీడియం సైజువైతే మరొకటి ఎక్స్‌ట్రా తీసుకొని కట్ చేసుకోండి. అలాగే బాగా పడినవి తీసుకోవాలి. చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ టమోటాలని సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారుగా, మనకి ఆల్మోస్ట్ టమోటాలంతా కూడా స్కిన్ సెపరేట్ అయిపోయి మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపును, ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి, పావు టీ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా పెప్పర్ పౌడర్‌ని ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకున్నామనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మసాలానంతా కూడా మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. మసాలా మాడుకోకుండా బాగా కలుపుతూ వేపుకోవాలి. చూడండి, ఈ విధంగా మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. ఇక్కడ నేను హాట్ వాటర్ ఏమి వేయడం లేదండి. మామూలు వాటర్‌నే వేస్తున్నాను. 4 కప్పుల నీళ్ళని వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇలా వేసేసి ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని ఈ ఎసరినంతా బాగా మరిగించుకోవాలి. 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకున్నామంటే చాలండి. మనకి ఎసరనేది బాగా తెర్లుతుంది. చూడండి, ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం మూత తీసేసి ఒకసారి ఉప్పు సరిపడైందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇప్పుడే కొద్దిగా వేసేసుకొని కలిపి ఇందులోకి మనం రవ్వని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఉప్పు కాస్త తక్కువ అనిపించింది కాబట్టి మరి కొద్దిగా వేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే నీళ్ళని తీసుకున్నామో అదే కప్పుతో రవ్వని తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకునే రవ్వ సన్నటి రవ్వ అయ్యుండాలి. మనం బొంబాయి రవ్వ అని పిలుస్తాం, లేదా నైస్ రవ్వ అని పిలుస్తాం కదండీ! ఆ రవ్వని తీసేసుకొని ఒక చేత్తో రవ్వని వేసుకుంటూ మరొక చేత్తో ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. రవ్వని ఒకటేసారి వేసేసామంటే ఉండలు కట్టేస్తది. అందుకోసమని మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని ఒక చేత్తో రవ్వని వేసుకుంటూ మరొక చేత్తో గరిటెతో బాగా కలుపుతూ ఉండాలి. అప్పుడే రవ్వ అనేది ఎక్కడా కూడా మనకి ఉండలు లేకోకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూస్తున్నారుగా, మనము రవ్వ వేస్తుండగానే ఎసరులోకి అప్పుడే అంతా కూడా గట్టి పడిపోతూ ఉంది. అంటే త్వరగా రవ్వ అనేది మన నీళ్ళని అబ్జర్వ్ చేస్తుందన్నమాట. అందుకోసమే ఉండలనేది త్వరగా కట్టేస్తుంది కాబట్టి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసి మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 3 లేదా 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. అంతకంటే ఎక్కువ ఉడికించామంటే అడుగంటేస్తుంది. ఇలా 3 లేదా 4 నిమిషాల తర్వాత మనకి ఆల్మోస్ట్ గట్టిపడి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యిని, అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలిపి స్టవ్ మీద నుంచి దించి సర్వ్ చేసుకోవడమే. ఒకవేళ మీకు జారుగా ఉందనిపిస్తే మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో అలాగే ఉండనివ్వండి. నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినడమే. ఇందులోకి కాస్త నెయ్యిని వేసుకొని తిన్నామంటే ఎలాంటి కర్రీస్ కూడా అవసరం లేదు.
చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి మనం మసాలాలు వేసాం, వెజిటబుల్స్ కూడా వేసాం కాబట్టి రుచి చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ కారాబాత్‌ని ట్రై చేసి, టేస్ట్ చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీరు ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.